సెల్ ఫోన్ అపహరించాడంటూ ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారుణ బెట్టింగ్ సెంటర్లో చిత్రహింసలు పెట్టడంతో మహిపాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని కర్ణాటకలోని మొడిగేసి తాలూకా కేతగౌడనహల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ హత్య కేసులో కర్ణాటక గౌరిబిదనూరు ప్రాంతానికి చెందిన నిందితులు వాసు, సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలుస్తుంది. వెడ్డింగ్ సెంటర్ నిర్వాహకులు సరైన పర్యవేక్షణ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతోనే ఈ దారుణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని సిఐ రాజగోపాల్ నాయుడు స్పష్టం చేశారు. మన అంబేద్కర్ సర్కిల్లో ఉండే సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో ఈరోజు మహీపాల అనే వ్యక్తి 45 సంవత్సరాలు ఉంటాయి సుమారుగా. ఒక అతను చనిపోయి ఉన్నాడు. ఈ బెడ్డింగ్ సెంటర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఐడెంటిటీ తెలిసింది. కర్ణాటకకు చెందిన చంద్రబావి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. కొంతమంది చనిపోయిన మహీపాలతో వచ్చినారు. వచ్చిన వ్యక్తులు ఎవరు అని చూస్తున్నాం. మన ఇక ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వంశీ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే బెట్టింగ్ నిర్వాహకులు సరిగ్గా అంటే విచ్చలవిడిగా వాళ్ళు వ్యవహరించడం కారణంగానే ఈ దారుణమైన ఘటన జరిగింది అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఆ ఉదయం అసలు కేవలం ఒక సెల్ ఫోన్ దొంగలించాడని అనుమానంతోనే యువకుడిని ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రహింసలు పెడుతూ రాడ్లతో కొట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే అతన్ని చంపి అక్కడనే వదిలేసిపోయారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి మరి అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లుగా మరి ఆసుపత్రులు వర్గాలు తెలిపాయి. దీని మీద ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది అత్యంత అవమానమైన దారుణమైన ఘటన ఇది. దీని మీద హత్య కేసుకి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి మరి వాళ్ళ బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా అతను కేవలం ఇక్కడికి కూలి కోసం వచ్చి ఉపాధి కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరి దీని మీద అతని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.